ధ్యాన వర్క్షాప్ 41 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఏడవ రోజు వీచేసినటువంటి ధ్యానులందరికీ నమస్కారం. అలాగే ఈరోజు మనకు ధ్యాన సందేశం ఇవ్వడానికి తిరుపతి నుండి రాణి మేడం వచ్చారు. ఫస్ట్ మన అందరం ఒక 30 మినిట్స్ మెడిటేషన్ చేసిన తర్వాత ఈరోజు క్లాస్ తీసుకుందాం. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా ఆలస్యమైంది, మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ కళ్ళు రెండు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టి వేళ్ళు కలిపి కాళ్ళు క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు బాస్ పీడించుకొని కూర్చోండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కూర్చోండి. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కాళ్ళు చాపి కూర్చోవచ్చు. ఎలాగైనా మీ అనుకూలంగా ఉన్నదిగా మీరు కూర్చోండి. కాళ్ళు చాపిన వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనకు అందించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, అందరం ధ్యానంలో కూర్చుందాం. నేను చెప్పే వరకు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఆలోచన వచ్చినా ఆలోచన వెంట పడిపోకుండా ఆలోచన కట్ చేస్తూ మళ్ళీ శ్వాసని గమనించాలి. ఎటువంటి మ్యూజిక్ కూడా అవసరం లేదు. మ్యూజిక్ ఉంటే మనసు పనిచేస్తుంది కాబట్టి సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిద్దాం. ఫ్రెండ్స్, 30 మినిట్స్ శ్వాస మీద ధ్యాస.
ఎవరు కూడా కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఫ్రెండ్స్.
Okay, masters. సార్ నమస్తే సార్. మెడిటేషన్ నడుస్తుంది మేడం, తర్వాత 15 minutes. ఓకే ఓకే.
Also, Jesus also.
ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతులు రెండు విడదీసి కళ్ళపై ఉంచుకోండి. Five, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వేలు చూస్తూ కళ్ళు తెరవండి. ఇంత చక్కటి ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యానాన్ని మనకు అందించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గురు పరంపరకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 41 days ధ్యాన వర్క్షాప్ లో భాగంగా 7వ రోజు మనకి ఈరోజు ధ్యాన సందేశం ఇవ్వడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాణి గారు తిరుపతి నుండి వచ్చారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. హ్యాండ్ ఓవర్ టు రాణి మేడం. వెల్కమ్ మేడం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మేడం ప్రారంభించండి మేడం. వాయిస్ ఓకే. 5 to 6 సార్. మేము 4 to 5 యాక్చువల్గా 5:30 నడుస్తుంది. 30 minutes తీసుకోండి. హాఫ్ అన్ అవర్ అయినా? అవును. ఓకే సార్. సరే, ముందుగా మనకు ఈ ధ్యాన విత్తనాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాము. మరి అలాగే ధ్యానంలోను జ్ఞానంలోను మంచి శిక్షణ ఇస్తూ మాస్టర్స్ గా ఎదిగే అవకాశం కల్పించినటువంటి ఆది దంపతులు, ఆదర్శ దంపతులు, ఆధ్యాత్మిక దంపతులు అయినటువంటి బ్రహ్మర్షి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాము. మరి అలాగే జూమ్ సెక్షన్ కి హాజరైన వారందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, మరి ఈరోజు మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మజ్ఞానం గురించి. ఎన్నో రోజు సార్ ఇది? 7th day మేడం. 7th day. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి 6 రోజుల నుంచి మనం ధ్యానం చేశాము. గురువు గారు 3 రోజులు ధ్యానం నేర్చుకున్నారు. మొదటి రోజు, 3వ రోజే మీరు మాస్టర్స్ ఇంకా సాధన చేస్తూ మీరు కూడా ధ్యాన ప్రచారం చేస్తూ మాస్టర్స్ గా ఎదగాలి అని చెప్తారు. మరి ఇప్పుడు మనం సాధకులం. మరి సాధకులమైన మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మంచి సాధకులుగా ఎదగాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము. మంచి సాధకులు కావాలంటే మరి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది, ఎన్ని రోజులు కళ్ళు మూసుకుని కూర్చున్నా అంటే ఆ ధ్యానంలో కూర్చున్నప్పటికీ మరి ప్రయోజనం ఉండదు. మనలో ప్రవర్తనలో మార్పు కూడా ఉండాలన్నమాట. అంటే తెలుసుకోవాలి మనం. అందుచేత అవేమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం. భూదేవి లాంటి ఓర్పు కలిగి ఉండాలట మొదటిది. భూదేవి లాంటి, రాసుకోండి కావాలంటే అందరూ కూడా, చిన్నగానే చెప్తాను నేను. భూదేవి లాంటి ఓర్పు కలిగి ఉండాలి. రెండవది, పువ్వులకుండే సువాసన ఉండాలి. మూడవది, సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. 2, పువ్వులకుండే సువాసన ఉండాలి. 3, సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. 4, సింహం లాంటి నిర్భయం ఉండాలి. 5, గురువు లాంటి ఉదారత ఉండాలి. 6, ఆకాశం లాంటి వ్యాపక శక్తి ఉండాలి.
7 ఆకాశం లాంటి వ్యాపక శక్తి ఉండాలి. 7 బంధాలను వదిలించుకోవాలనే తపన ఉండాలి. బంధాలను వదిలించుకోవాలనే తపన ఉండాలి. మరి ఈ ఏడిటి గురించి కొద్దిగా తెలుసుకుందాము. భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. అంటే భూమి ఎలా ఓర్చుకుంటుందో మరి అలా మనం కూడా ఓర్చుకోవాలి. అంటే భూదేవి ఏంటి? ఓర్చుకోవటం ఏమిటి? అనంటే మరి అందరిలో ఆ ప్రశ్న ఉదయిస్తుంది. మనం ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు తవ్వుతున్నామని చెప్పి తవ్వుతారు. మరి అలాగే రోడ్లు వేసేటప్పుడు అంతా గీకేసి, తోడి, గుండ్లగా చేసి మరి దాంట్లో ఎన్నో రకరకాల మట్లు, రాళ్ళు వేసి రోడ్లు వేస్తారు. మరి అలాగే నదులకు డ్యాములు కడుతున్నాం. మరి పంట పొలాలకు నీళ్లు కావాలి గదా! అలా డ్యాములు కట్టి పంట పొలాలకు నీళ్లివ్వడం అది జరుగుతుంది గదా! అలా ఆ డ్యాములన్నీ గూడా కట్టేటప్పుడు గాని, రోడ్లు వేసేటప్పుడు గాని, మరి బావులు తవ్వేటప్పుడు, చెరువులు తవ్వేటప్పుడు హ్మ్. ఎన్నో నదులు వీటన్నిటిని గురించి కూడా ఎక్కడ, ఎలా, ఎలాంటి దెబ్బ వేసినా కూడా అబ్బా! అని గాని, అమ్మా! అని గాని, లేదా మన పూర్వీకుల నుంచి అప్పుడు భూదేవి అబ్బా! అన్నదట అన్న మాట గాని మనం ఎప్పుడు వినలేదు. అంటే అంతలా ఓర్చుకుంటుంది తాను భూదేవి. ఆ భూదేవి తర్వాత అంతలా అంటే భూదేవంతలా ఓర్చుకున్నదెవరు అంటే మహాభారతంలో ద్రౌపది అంట. మరి అంతటి ఓర్పు కలిగింది ద్రౌపది. ధ్యానం చేసేటప్పుడు అంటే అలా మనం సాధకులుగా ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేసేటప్పుడు ఎండ, వాన, చలి, గాలి ఇలాంటివి వస్తుంటాయి. వాటి వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది కలుగుతా ఉంటుంది శరీరానికి. మరి ఇవన్నీ ఓర్చుకుంటూ సాధన చేయాలి. అలా సాధన చేసినప్పుడు అవి ఓర్చుకుంటూ సాధన చేసినప్పుడే సాధకుడు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాడు. ఇక్కడ ఓర్చుకుంటేనే నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అది కూడా ధ్యానం ద్వారా ముఖ్యంగా మనం ఈ శారీరక బాధ అంటే ఈ ఎండ, వాన, చలి ఎండాకాలం ఏమంటే అబ్బా! ఉడికిపోతుంది కూర్చోలేకపోతున్నాం అంటాం. ఒకటే వర్షం ఏమిటో అంటారు. చలికాలం వస్తే ఈ చలికి కాసేపు కూర్చుంటే చాలు కూర్చోలేకపోతున్నాం అంటారు. అంటే ఇలాంటి ఇబ్బందులు ఏమున్నా, ఎలా ఉన్నా ఓర్చుకుంటూ మనం అంటే ఆ శారీరక బాధలను ఓర్చుకుంటూ నేర్చుకోవాలన్నమాట సాధన ద్వారా. ఇది భూదేవి లాంటి ఓర్పు కలిగి ఉండడం. మరలాగే పువ్వులకుండే సువాసన కలిగి ఉండాలి. పువ్వులకుండే సువాసన అంటే ప్రతి పువ్వుకి సృష్టిలో ఒక వాసన అనేది ఉంటుంది. ప్రతి పువ్వు ఏదో వాసన ఇస్తుంది. ఆ వాసనలు మనం చక్కగా ఏం చేస్తాయి? ఆహ్వానించినట్టు చక్కగా చూసుకుంటాం చూడండి మనం. హ్మ్. ఒక పువ్వుంది. అబ్బా! ఎక్కడో మల్లెలున్నట్టున్నాయి వాసనొస్తుంది. సంపెంగలున్నట్టున్నాయి వాసనొస్తుంది. ఏంటి ఇక్కడ మొగలి పువ్వుల వాసనొస్తుందే అనుకుంటాం. అంటే ఆ సరౌండింగ్‌లో ఆ పూలుంటాయి. ఆ పువ్వులో ఒక వాసన మనల్ని అట్లా ఆకర్షిస్తుంది. అలా వాసనలు అందరూ ఆస్వాదిస్తుంటారు గదా! మరలాగే పువ్వు ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. పువ్వుకున్నది సహజ లక్షణం ఏంటి అంటే, తనకున్న ఆ వాసనలను ఇవ్వడం. మరలాగే మనిషి యొక్క సహజ లక్షణం ఏమిటి? మాట్లాడడం. ఈ మాటలెలా ఉండాలి అంటే, ఆ పువ్వుకు వాసన ఎలా ఉందో, ఆ వాసన ఎలా ఆకర్షించిందో, మనం మాట్లాడే మాటలు అంత చక్కగా ఉండాలనమాట. అంటే అందరిని ఆకర్షించే విధంగా ఉండాలి. అది సహజ గుణమై ఉండాలి మనకు. అలాగే సృష్టిలోని 84,00,000 జీవరాశుల్లోనూ గూడా మానవుడొక్కడే మాట్లాడగలడు. అంతే గదా! కానీ ఆ మాటలే ఏమవుతున్నాయి? కర్మలుగా మారుతున్నాయి. అందువల్ల మాటల ద్వారా జాగ్రత్తగా, ఎరుకతో మాట్లాడాలి. మరి ఎవ్వరిని నొప్పించకుండా ప్రేమగా, సౌమ్యంగా మాట్లాడాలి. మరి మన గురువుగారంటారు, "వారట్లా, వీరిట్లా, మనకెందుకు ఆ వోగట్లా" అంటారు పత్రి గారు. మరలాగే మన పెద్దలు జెప్తారు. ఏదన్నా ఒక కుటుంబంలో గొడవ ఏమన్నా వస్తే, ఆ గొడవ తీర్చి వారిని ఒకటి చేయాలి అనంటే, "ఒరేయ్! మనం లాభం లేదు గానీ, ఫలానా వాడైతే బాగా మాట్లాడతాడురా! వాడిని తీసుకొచ్చి మాట్లాడిద్దాము" అంటారు.
అతనొచ్చి అతన్ని పిలుచుకొస్తారు. చక్కగా అటు, ఇటు వాళ్ళకి చెప్పవలసినవి వాళ్ళకి, వీళ్ళకి చెప్పవలసినవి వీళ్ళకి చెప్పి, ఆ తగువును రద్దు చేస్తారు. మధ్యవర్తులు మాకు అప్పుడు సరిజేశారు అని చెప్పుకుంటుంటాం మనం. అట్లా అంటే వాళ్ళ మాట ఉన్న తీరు వాళ్ళు వీళ్ళు ఒప్పేసుకుంటారనమాట. ఆకర్షించి, ఆ మాటను ఆకర్షిస్తారు. మరి లేదా అందుకే మాట మనకైనా ఉపయోగపడాలి. లేదంటే మన పక్క వాళ్ళకి అంటే బయట వాళ్ళకైనా గూడా ఉపయోగపడాలని వ్యర్థమైన మాట ఒక మాట కూడా మన నోటి నుంచి రాకూడదు. వచ్చింది అంటే ఏమవుతుంది? అది కర్మ అవుతుందనమాట. మరి అందువల్ల మన నోటి నుంచి ఎప్పుడు ఏం రావాలి? సత్యవాక్కులే రావాలి. అవే పలకాలి. ప్రేమతో మాట్లాడడం వల్ల అందరూ మనకు మిత్రులవుతారు. పౌరుషంగా మాట్లాడితే, గర్వంగా మాట్లాడితే ఏమవుతుంది? అహంకారంగా మాట్లాడితే అందరూ మనకు శత్రువులవుతారు. అంతే గదా! మాట వల్లే మరి స్నేహం ఏర్పడుతుంది. మాట వల్లే విరోధులు గూడా అవుతారు. సాధకులు మాటని చాలా జాగ్రత్తగా ఎరుకతో గమనిస్తూ మాట్లాడాలి. ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రేమతో మాట్లాడాలి. అందరిని మనం మాట్లాడే మాట వల్ల ఎదుటి వాళ్ళు దిగాలు పడిపోకూడదు. వాళ్ళని ప్రోత్సహించాలి. అంటే ఎంకరేజ్ చేయాలి. ఎవ్వరిని నిరుత్సాహపరచకూడదు. మరి తక్కువ చేసి మాట్లాడకూడదు. మరి భగవంతుడు మనలో మెచ్చే గుణాలు ఏమేంటి? ప్రేమ, కరుణ, దయ అలాంటివే గదా! మరి ఇవి 2 సృష్టిలో ఉన్న జీవుల పట్ల చూపించగలిగితే, జీవులు అంటే మానవులు మాత్రమేనా? అందరం ఉన్నాం గదా! 84,00,000 జీవరాశులు ఉన్నాయి. మన మాట కూడా సౌమ్యంగా ఉంటుంది. వాటి పట్ల ప్రేమ, కరుణ చూపించగలిగితే మన మాట కూడా సౌమ్యంగానే వస్తుంది. మరి సువాసనని ప్రతివారు ఎలా ఇష్టపడతారో, అలాగే మన మాటను కూడా జనులు ఇష్టపడతారు. మరి మూడోది సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. అంటే సూర్యుని లాంటి ప్రకాశం అంటే సూర్యునిలా ఉండాలని అర్థం. సూర్యునిలా ఉండడము అంటే సూర్యుని లక్షణాలు, ఆ గుణాలు తెలుసుకొని అలా ఉండగలగాలి. సూర్యునిలో ఏ పక్షపాతము ఉండదు. పేద, గొప్ప భేదం ఉండదు. పూరి గుడిసె పైన, మరి మహారాజుల కోట పైన, మరి తన కిరణాలను ఒకేలా ప్రసరిస్తాడు. వీరు మావారు, వాళ్ళు వేరేవారు, పైవారు అనే భేదం ఉండదు. నదుల పైన, మురికి గుంటల పైన, మరి పుణ్యతీర్థాల పైన, పుణ్యక్షేత్రాల పైన, సముద్రం పైన తన కిరణాలను ప్రసరింపజేస్తాడు ఒకేలా. అలాగే మరి తనలో ప్రేమను అందరిపైన ఒకేలా ఉంచాలి, ఉండాలి. సూర్యునికి ఎలా సాధ్యం స్వార్థం లేకుండా తన ప్రకాశాన్ని అన్నింటిపైన సమానంగా ఎలా ప్రసరింపజేస్తున్నాడో ఎక్కడ మనం తేడా చూడలేదు గదా! అంతా ఒక్కలా ఉంది కదా! అలా మనం కూడా మన ప్రేమని, కరుణని, స్వార్థాన్ని, మమకారాన్ని, దయని అన్నింటిని వదిలి అందరికి సమానంగా పంచగలగాలి. ఒకరి మీదే అవి చూంచటం కాదు. అందరికి సమానంగా మనం ఇవ్వగలగాలి. నీకొక రకంగా, నాకొక రకంగా కాదనమాట. ఎందుకు? ఒక తల్లి బిడ్డలున్నాము. అమ్మగారింటికి పిల్లలొస్తారు. అంటే ఆడపిల్ల పిల్లలొస్తారు. మగపిల్ల పిల్లలు ఈళ్ళున్నారు గదా! వాళ్ళు ఇప్పుడే వచ్చాం మాకు పెట్టలేదనుకుంటారు. వీళ్ళ పిల్లల్ని ఒక రకంగా, ఆడపిల్లల్ని ఒక రకంగా చూసామనుకుంటాం. అలా చాలా గొడవలొస్తూ ఉంటాయన్నమాట. అట్లా ఎవరి పిల్లలైనా ఒకటే, ఎవరమైనా ఒకటే అనేది అందరి మీద ఒకే రకమైన ప్రేమను ధ్యానం చెప్పమనొస్తారు. పెద్దవాళ్ళొచ్చారనుకోండి, వెంటనే గబగబా లేసొస్తాం. అదే ఎవరో అని చెప్పారనుకోండి, 5 నిమిషాలు ఇప్పుడే వస్తున్నానంటారు. అలాంటి ఇది ఉండకూడదు. ఎందుకంటే, ఈ 5 నిమిషాల్లో వాళ్ళ మనసు మారిపోవచ్చు. ఆళ్ళ మనసు మారకముందే మనం ఈ విద్యను, ఈ ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను వారికి అందచేయాలి. అలా సూర్యునిలా మనం ప్రకాశించాలి. అలా సింహం లాంటి 4 సింహం లాంటి నిర్భయం ఉండాలి. మనలో ఉన్న భయం వల్లే మనం ఏ పని చేయలేం. కొంతమంది మేము చాలా ధైర్యవంతులం అంటాం. కానీ ఆ పని చేయడానికి ఎందుకో భయపడ్డానండి అంటారు. అన్నీ చెప్తారు. అన్నీ చేస్తారు. ఏదో ఒక భయం ఉంటుంది. మరి చేయలేమని అనుకుంటారు. ఏ పని చేయలేమని అనుకుంటూ
ఏదో ఒక దాని దగ్గర అంత ధైర్యవంతులైనా కూడా. మరి అహంకారం, మమకారం ఉన్నంత వరకు మరి మనలో భయం అనేది ఉంటుంది. మరణం అంటే కూడా భయం ఉంటుంది. ముందుగా అహంకారం వల్ల భయం ఎందుకో చూద్దాం. మరి సంపదలు పెరిగినప్పుడు, పదవులు వచ్చినప్పుడు అహంకారం ఉంటుంది. అవి ఎప్పుడైనా పోతాయేమోనని భయం ఉంటుంది. అంతే గదా! చూడండి, సంపాదించుకున్న తర్వాత అవి పోకుండా జాగ్రత్త పడటం ఇంకా అవస్థ. సంపాదించడమే తేలిక. పదవులు గూడా అంతే. సంపాదించడం చాలా తేలిక. ఆ పదవిని తొలగించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుంటారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అవన్నీ తెలుసుకుంటూ, మన పదవుల్ని నిలుపుకోవడం కోసం, మన సంపాదనను కాపాడుకోసుకోవడం కోసం ఎంతో భయపడుతూ ఉంటూ, మరి అవి నిలబెట్టుకోవడానికి అనుక్షణం తాపత్రయపడతాము. మరి చెడును ప్రోత్సహించడం జరుగుతుంది. అవి నిలబెట్టుకోవడానికి చెడు దారుల్లో వెళతారు. పాపాలు చేస్తారు. ఆ అహంకారమే లేకపోతే మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల అహంకారం లేకుండా నిర్భయంగా జీవించే వారికి తాత్కాలికంగా కొన్ని నష్టాలు జరిగినా శాశ్వతంగా ఆనందాన్ని, జయాన్ని పొందుతారు. ఇక మమకారం. మమకారం వల్ల భయం ఎలా ఉంటుందో చూద్దాం. సహజంగా భార్య మీద, పిల్లల మీద, బంధువుల మీద, మరి తన కులం మీద, తన మతం మీద అలా మరి వారిపైన మమకారం అనేది ఉంటుంది. భార్యాపిల్లల మీద మమకారం వల్ల వారు వారి మీద ప్రేమతో అబద్ధాలు, మోసాలు, పాపాలు చేస్తూ ఉంటారు. వారు మనకు దూరం అయిపోతారేమోననే భయం వల్ల ఎన్నో చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఆ భయమే లేకపోతే ఎప్పుడూ సత్యంలోనే జీవిస్తారు. కాబట్టి ఆ భయాన్ని వదలాలి మనం. ఆ పనులు చేయకుండా ఉంటే ఆ భయమే ఉండదు. అజ్ఞానం వల్ల మరి ఏమనుకుంటారు? శరీరమే నేను అనుకుని, ఈ శరీరం నశించిపోతుందనే భయం ఉంటుంది. మరణం వల్ల భయం ఎందుకుంటుంది? శరీరం నేనే అనుకుంటాడు. నువ్వే శరీరం అయితే, నా చెయ్యి, నా కాలు అని ఎందుకంటావు? శరీరం చెయ్యి గదా అది. శరీరం కాలు గదా! నా అంటే నీ లోపల ఉంది ఒకటి. ఏమిటది అంటే అదే ఆత్మ. ఎంతవరకు ఆత్మే నేను, ఈ ఆత్మ మనలో ఉండడం వల్లే నేను ఈ శరీరాన్ని నడపగలుగుతున్నాను అన్నది నువ్వు తెలుసుకోగలిగితే, అంటే శరీరం నేను కాదు అని తెలుసుకోగలిగితే ఆత్మ పనుల మీద ఉంటావు. శరీరం తెలుసుకోరో, నేను శరీరం కాదని తెలుసుకోలేరో, నేనే ఆత్మనని తెలుసుకోలేరో, అంతవరకు గూడా మరణ భయం ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముల వారు చెప్పారు గదా! ఆత్మ నశింపు లేదు అని అందరూ వినే ఉంటారు. నైనం చిందంతి శస్త్రాణి శ్లోకం ద్వారా. మరి ఆత్మ చావు లేదు. శస్త్రాలు ఛేదించలేవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు అని ఆ శ్లోకం యొక్క అర్థం. మరి ఆ భయం ఎందుకుంటుందంటే అవన్నీ చేస్తుంటాము కాబట్టి శరీరం నేనే అనుకుని అవన్నీ చేస్తారు. ఆ మమకారంతోనూ, అహంకారంతోనూ. వాటి వల్ల భయమొస్తుంది. ఆ భయంలో నేను చనిపోతాను, మరణ భయము. ఈ శరీరమే నేను కదా! మరి నేను చనిపోతానేమోనని భయం. ఈ భయం ఉన్నంత కాలం ఏ పని చేయాలన్నా భయపడుతూనే ఉంటారు. భయం లేని వారు ఏదైనా సాధిస్తారు. భయపడేవారు రోజు మరణిస్తూ చస్తూ ఉంటారు. మరణిస్తూ బతుకుతూ ఉంటారు. ఆ రోజు చస్తూ బతికే కంటే గూడా మరి ధైర్యంగా ఉండడం మేలు గదా! అందువల్ల సాధకులు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. సింహంలాగా నిర్భయంగా ఉండాలి. సింహానికి ఏ భయము లేదు. ఆకలేసిందా తింటుంది. ఒక జీవిని వేటాడి. అది దాని ధర్మం అంతే. మనం అలానా? కాదు కదా! మరి సింహంలా నిర్భయంగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవేమి లేకుండా సాధనలో ఉంటూ సత్యం పలుకుతూ అలా ఉన్నప్పుడు చక్కగా భయం అన్నది పోతుంది. ఏ తప్పులు, పాపాలు చేయనప్పుడు మనకెందుకు భయము? గురువులా మరి అనుకుంటాం. ఎవరన్నా పిల్లలు నేనిట్లా అయింది, ఇట్లా అయింది వాళ్ళు నన్ను ఇట్లా అన్నారని ఎందుకురా భయపడతావు? నువ్వేం తప్పు చేశావా ఏంటి? అని చెప్పట్లా? అలా ఏ తప్పులు చేయనప్పుడు మనకి ఏ భయమూ ఉండదు. మరి ఐదవది గురువు లాంటి ఉదారత ఉండాలి. కొందరు గురువులు చాలా మందుండారు. బాధ గురువులుండారు, బోధ గురువులు ఉండారు. మరి అన్నీ ఆశిస్తూ ఉంటారు బోధ గురువులు, బాధ గురువులు. బోధ గురువులు
సద్గురువు ఏమీ ఆశించకుండానే ఈ బోధ గురువులు బోధిస్తూ ఉంటారు శిష్యులు. శిష్యులు ఎంత విసిగించినా, ఎంత బాధ పెట్టినా శిష్యుణ్ణి జ్ఞానవంతుణ్ణి చేసే వరకు సద్గురువు వదిలిపెట్టడు. మందలిస్తూనే ఓ పక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఆ జ్ఞానవంతుణ్ణి చేసే వరకు గురువు శిష్యుణ్ణి వదలడు. ఏ స్వార్థం లేకుండా అందరికీ మేలు జరగాలని కోరుకుంటారు మరి సద్గురువులు. అంతటి ఉదార స్వభావం కాబట్టి మరి సద్గురువుల్ని ఎవరితో పోలుస్తారు? పరబ్రహ్మంతో పోలుస్తారు. సాధకుడు గురువు అంతటి వాడు కావాలని అనుకోవాలి. మరి అలాంటి ఉదార స్వభావం ఎవరికుంటుంది? సాధకుడు అలవర్చుకున్నప్పుడు. ఒక సాధకుడు ఈ గురువు లాంటి గురువుకే ఉంటుంది, సద్గురువుకి అలాంటి అలవాట్లను సాధకుడు అలవరుచుకున్నప్పుడు సాధకుడు కూడా గురువు అంతటి స్థాయికి ఎదగగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఆరవది, ఆకాశం లాంటి వ్యాపక శక్తి కలిగి ఉండాలి. సాధకుడు ఆకాశంలా ఉండాలి. ఆకాశం అంతటా ఉంటుంది కదా. ఆకాశం ఎక్కడ ఉండదు? ఆకాశం ఎక్కడ లేదో అక్కడ భగవంతుడు లేడు అని అర్థం. అది నిరూపించగలమా మనము? లేదు. అలా ఆకాశం అందరికీ కనిపిస్తుంది. కానీ ఎవరికైనా అందుతుందా? అందదు. మరి అలానే చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి చూస్తే అంత దూరాన కిందకు వంగిపోయినట్టు ఉంటుంది. ఆకాశం కిందకుంది, అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తాం. అక్కడ ఏముండదు. మళ్ళీ ఇక్కడ కిందకున్నట్టు ఉంటుంది. అందదు ఎవరికి. అలానే ఆకాశం ఎవరికి అందదనమాట. సాధకుడు అందరితోనూ ఉండాలి. సంఘంలోనూ, సంసారంలోనూ ఉండాలి. కానీ ఎవ్వరిని అంటించుకోకూడదు. ఆకాశం అయితే ఎలా అంతటా ఉండి ఎవరికీ అందకుండా ఉందో, అలానే సాధకుడు ఎవరిని అంటించుకోకుండా. ఆకాశం ఎలా అందదో సాధకుడు కూడా ఎవరికి మమకారంతో ఎవరిని బందీ కాకూడదు. ఎవరికి మమకారంతో బందీ కాకూడదు మనం. అలా ఉన్నవాడు సాధనలో బాగా ఎదగగలుగుతాడు. మరి 7, బంధాలను బదిలించుకోవాలనే తపన ఉండాలి. ఏంది సాధన చేస్తే బంధాలు వదులుకోవాలా? బిడ్డల్ని, భార్యల్ని, పిల్లల్ని అనే క్వశ్చన్ రావచ్చు. కానీ ఇక్కడ సాధకునికి ముఖ్యంగా ఉండవలసింది అదే. గురువుగారు చెప్తారు చూడండి, సంసారంలోనే నిర్వాణం. ఎందుకంటే బంధంలో ఉండగా సాధన చేయలేరు అని చెప్పడం కోసం. మమకారం పట్టే బంధం వస్తుంది. చాలా మంది సాధన గురించి, జ్ఞానం గురించి తెలిసినా కూడా మరి ఆ మమకారం వల్ల సాధన చేయలేరు. ఈ మమకారం వల్ల భార్యాబిడ్డలపై, సంపదలపై, పదవులపై, స్నేహితులపై ఇలా రకరకాలుగా ఉంటుంది మమకారం అనేది. మమకారం వల్లే కర్మలు చేస్తారు మరి. అవి పాపకర్మలైనా కావచ్చు, మరి పుణ్యకర్మలైనా కావచ్చు. కర్మ ఉంటే జన్మ తప్పదు కదా. మరి జన్మ ఉంటే దుఃఖము తప్పదు. తన యొక్క నిజ స్వరూపం అంటే ఎవరు? నిజ స్వరూపం ఏంటి? ఆత్మ. తెలుసుకోవాలంటే మమకారమే, ఆత్మను తెలుసుకోవాలంటే మమకారమే పెద్ద అడ్డు. దీనికి ఉదాహరణగా మరి జడభరతుడు అనే ఒక ముని ఉన్నాడు. చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం, ఒక చిన్న కథ. జడభరతుడు అనే ముని అన్ని వదిలేసి సాధన చేసుకుంటూ మరి మోక్షం కోసం అడవులకు వచ్చి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ తనకు తానుగా ఉంటున్నాడు. అక్కడ ఆశ్రమం ఎంచుకుని సాధన చేస్తున్నాడు కదా. ఒకరోజు స్నానానికి వెళ్ళాడు పక్కన ఉన్న నది దగ్గర. స్నానం చేసి వస్తుంటే దారిలో ఒక లేడీ ప్రసవించి బిడ్డను కని మరణించింది. ఈయన చూశాడు. ఆ చిన్న లేడి కూన మరి ఏమైపోతుందో తల్లి లేకుండా అన్నది ఆ అడవిలో ఏ మృగమైనా తినేస్తుందేమోనని అనిపించి ఆ చిన్ని లేడి కొనని ఆశ్రమానికి తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు. అలా పెంచగా పెంచగా దానిపై మమకారం పెంచుకున్నాడు. లేడి పిల్లని పెంచుతూ దాని మీద మమకారాన్ని కూడా పెంచుకున్నాడు. మరి జడభరతుడు మరణించే ముందు నేను మరణిస్తే ఈ లేడి పిల్ల ఏమవుతుందోనని బాధపడుతూ మరణిస్తాడు. ఏ భావంతో మరణిస్తే అలాంటి జన్మ వస్తుందని మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మల వారు కూడా చెప్పడం జరిగింది కదా. అందువల్ల
మరుజన్మలో లేడిగా జన్మించవలసి వచ్చింది ఆ జడభరతడు. అంటే మమకారం బంధమై ఒక జన్మ పెరిగింది. చూడండి, అన్నీ వదిలేసి మోక్షం కోసం అక్కడ వచ్చి దాని మీద మమకారం పెంచుకుని అదే భావనలో చనిపోయి మరి మళ్ళీ తిరిగి లేడిగా జన్మించవలసింది. సాధకుడు మరి ఈ జన్మలోనే సాధించగలిగే శక్తి ఉండి కూడా ఈ బంధాల వల్లే జన్మలు పెంచుకోవలసి వచ్చింది. ఇవన్నీ తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు? మన దృష్టి, మన లక్ష్యం, ఏ లక్ష్యం కోసం సాధన చేస్తున్నామో తెలుసుకోవాలి. మన మార్గానికి అడ్డుగా ఉన్నవి వదిలిపెట్టి అనుకూలంగా ఉన్నవి ఆచరించాలి. దేనికి అనుకూలంగా? సాధనకి అనుకూలంగా ఉన్న వాటిని ఆచరిస్తూ పోవాలి. ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం వల్ల ఒకానొక సద్గురువుని పొంది జ్ఞానమే అంతిమ లక్ష్యమని గురువు ద్వారా తెలుసుకుని జ్ఞాన మార్గంలో ఉండే అడ్డులను తొలగించుకుని ఆచరించవలసినవి ఆచరిస్తూ మరి మన అంతిమ లక్ష్యం చేరుకోవాలి. ఒక సద్గురువు మనకి దొరకాలి అంటే 7 జన్మలు ఆ గురువు కోసం తపిస్తూ ఆ భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ సద్గురువు మన జన్మలోకి రావడం అనేది జరుగుతుందట. 7 జన్మలు ప్రార్థించాము కాబట్టి మనకు సద్గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారు మన జన్మలోకి రావడం జరిగింది. మన జీవితాల్లోకి ఆ చానా విత్తనాన్ని ఇచ్చి మనని దాన్ని నాటి పెంచి పోషించుకోమని చెప్పడం జరిగింది. మరి అలాగే దాన్ని చక్కగా మంచి ఎరువులు వేస్తూ చక్కటి వృక్షంగా తయారు చేస్తున్నారు రాజలక్ష్మి మేడం, రాఘవరావు దంపతులు కూడా. మరి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షులకు హృదయపూర్వకంగా మనమందరము ఎంతో ఎంతో రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరం ప్రతి నిత్యము శరీరానికి భోజనాన్ని ఎలా ఇస్తున్నామో ఏ పూట మర్చిపోకుండా అలాగే చక్కగా శరీరాన్ని ఆత్మకు ఆహారాన్ని ఇవ్వాలి శరీరానికి ఇచ్చినట్టుగానే. ఇక్కడ ఒక సార్ ఉన్నారు. ఆ సార్ చెప్పేవాళ్ళు, "కాఫీ తాగుతారా అమ్మా?" అని అడిగేవాళ్ళు. అంటే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి కాఫీ తాగండి. టిఫిన్ తింటారా? 20 నిమిషాలు ధ్యానం చేసి టిఫిన్ తినండి. భోంచేస్తారా? 1 అవర్ ధ్యానం చేసి భోంచేయండి అని చెప్పేవాళ్ళు. అంటే అతిథి దేవో భవ అన్నారు. మనలో ఉన్నటువంటి ఆ అతిథి ఆత్మ. స్వామి సర్వ అంతర్యామి. అందరిలోనూ ఉన్నారు స్వామి అన్నారు గదా! మరి మనలో ఉన్న వారికి భోజనం పెట్టడమే ఈ ధ్యానము. ధ్యానం ద్వారా మనం తీసుకునేటటువంటి ఆ ప్రాణమయ శక్తి ద్వారానే ఆత్మకు ఆహారం. అలా ఆత్మ వైపు ప్రయాణిస్తున్నారు అన్నప్పుడే ఆత్మ చాలా ఆనంద స్థితిలో ఉంటుంది. కాబట్టి అందరము నిత్యము అతిథి దేవో భవ అన్నట్టుగా మనలో ఉన్నటువంటి ఆ స్వామికి ఆతిథ్యం ఇచ్చి, అతిథికి ఆతిథ్యం ఇస్తూ అంటే ధ్యానం చేసి ఆహారాన్ని ఆత్మకిస్తూ మళ్ళీ మనం ఆహారం తీసుకోవడం అన్నది చాలా, చాలా, చాలా మంచి పని. కాబట్టి అందరం నిత్యం సాధన చేస్తూ ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందుదాము. అందరూ పొందాలి అని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు సార్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్లాసు ఇది టాపిక్. సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. విషయాలు చెప్పారు. సాధకుడు ఉండవలసిన విధానం, పెంపొందించుకోవాల్సిన వాటి గురించి, భూదేవి లాంటి ఓర్పు, పువ్వు వలె సువాసన, సూర్యుని లాంటి ప్రకాశం, సింహం లాంటి నిర్భయం, గురువు లాంటి ఉదారత, ఆకాశం లాంటి వ్యాపక శక్తి, బంధాలను వదిలించుకోవాలనే తపన ఉండాలని చాలా సవివరంగా అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. సూర్యుడు సమంగా అంతటా ఏ విధంగా విస్తరిస్తున్నాడో ఆ విధంగానే మనం కూడా ఏ భేదం లేకుండా అందరితో సమంగా ధ్యానం చెప్పే విషయం అయితే, జ్ఞానాన్ని అందించే విషయం అయితే, సహకారం అందించే విషయం అయితే ఆ విధంగా ఉండాలని చెప్పారు మేడం. నా చెయ్యి నా కాలు అంటున్నాం కానీ దాన్ని బట్టి శరీరం నేను కాదనే భావన మనలో తెలుసు అనే విషయం కూడా తెలుసు. కానీ దాన్ని అంగీకరించకపోవడం వల్ల కేవలం శరీరమే నేనే భావనలో ఉన్నాం. శరీరం, మనసు, ఆత్మ మూడుతో కలిసిన వాళ్ళం మనము. ఈ ఆత్మ ధరించిన ఒక తొడిగే ఈ శరీరం అనే భావన మీరు తెలియజేశారు మేడం. అలాగే జడభరతుడు బంధం విషయంలో మీరు అందించిన కథ చాలా చక్కగా ఉంది మేడం. సాధకుడు తాను ఎదగడానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని సాధన ద్వారా
ప్రయత్నం ద్వారా తొలగించుకొని ఏది ఆచరించడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతామో, ఏది ఆచరించడం ద్వారా ఆ సద్గురుల యొక్క చూపిన మార్గంలో నడగలుగుతామో ఆచరిస్తూ, సద్గురువు ఎలాంటి వాడంటే సరైన బోధ చేసేవాడే సద్గురువు. శిష్యుడి దగ్గర నుంచి ఏది ఆశించకుండా శిష్యుడు తనతో సమానంగా తనకంటే ఎక్కువగా తీసుకువెళ్ళాలనే భావనతో సదా శిష్యుడికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తూ, అవసరమైతే మందులిస్తూ, శిక్ష ఇస్తూ కూడా శిష్యుడి యొక్క ఎదుగుదలలో గురువు సహకరిస్తుంటాడు. ఈరోజు మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు చేస్తున్నది అదే. ఎంతో మంది మెడిటేటర్స్ ని ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాకుండా భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్ సొసైటీ విస్తరించిందంటే ఆ గురువు గారి యొక్క తపన, గురువు గారి సంకల్పం. వాటన్నిటినీ అందిపుచ్చుకున్నటువంటి పిరమిడ్ సొసైటీ సభ్యుల యొక్క సాధన. అటువంటి గురువు దొరకడం నిజంగా, ఒక గురువు దొరకాలంటే మేడం చెప్పారు 7 జన్మలు సాధన చేస్తే గానీ ఒక సద్గురువు మన జన్మలోకి రావడం అసాధ్యం. అటువంటి సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అలాగే ఎంతో మంది పరమ గురువుల యొక్క లక్ష్యము, వాళ్ళ యొక్క సాధన ఫలితం, వాళ్ళ యొక్క తపన ఫలితమే ఈరోజు మనకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మనకు టీవీలో వస్తుంది, శాటిలైట్ ఛానల్ వస్తుంది, ఏసీటీలో 78 ఛానల్, అలాగే ఎయిర్టెల్ నెట్వర్క్ లో 945 వస్తుంది. అలాగే పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వాటన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆ ఛానల్ ద్వారా ఎంతో మంది సజ్జన సాంగత్యం చేస్తూ, ఎంతో మంది గురువులు అందించిన జ్ఞానాన్ని పొందుతూ మనం ఇంకా జ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి రాణి మేడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, మేడం రాజ్యలక్ష్మి మేడం, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విషయం పైన మాట్లాడదలసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. జ్ఞానం గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మాట్లాడండి. ఫ్రెండ్స్, మాట్లాడడానికి వెనుకాడవద్దు. మాట్లాడడం ద్వారానే మనలో ఉన్నటువంటి ఏ భయం అయితే అడ్డుపడుతుందో అది తొలగిపోతుంది. మనం ఆ ఫ్రెష్ ఫీలింగ్ తోటి మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మాట్లాడండి. సార్, సాధకులకు ఉండవలసిన లక్షణాలు చాలా విపులంగా చెప్పి చాలా విషయాలు నేర్చుకునేలా చేశారు మేడం. చాలా కృతజ్ఞతలండి. ఈ ధ్యానం గురించి అంటే ఈ మధ్యనే నేను సాధన అంటే ఈ 7th డే నుంచి 7th డేస్ అయింది మేడం. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. చాలా కృతజ్ఞతలండి, చాలా విషయాలు చెప్పారు. Thank you. రవీంద్ర టీచర్, మీరు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకొని. శుభరాణి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం అరవింద మేడం మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఫస్ట్ రోజు నుంచి చెప్తే నేను ఫస్ట్ రోజు జాయిన్ అయినా, మధ్యలో కొంచెం ఇబ్బందులు ఉండి జాయిన్ కాలేకపోయినా. ఇవాళనే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం అంటే ప్రాబ్లం వచ్చింది, తర్వాత నుంచి కంటిన్యూస్ గా వింటూనే ఉన్నా. నేను దాదాపు ఒక 15 years బ్యాక్ కొంచెం చేసింటి మెడిటేషన్ అనేది, మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు జాయిన్ అయినా. కానీ ఇంకా ఇందులో ఇంకా ప్రాక్టీస్ బాగా కావాలని అనిపిస్తుంది. మీరు వీడియో ఆన్ చేసి మాట్లాడండి అమ్మా అరవింద గారు. ఓకే ఓకే. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మధ్యలో స్టాప్ చేశానన్నారు. ఒక మంచి పని మొదలు పెట్టిన తర్వాత ఇంకా అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నిలపకండి. ఓకే మేడం. ఓకే. అంటే ఆ తపన మనలో ఉంటే మనం ముందుకెళ్ళిపోతాం. ఎటువంటి అడ్డంకులైనా అవే తొలగిపోతాయి. ఈ తపన మనలో ఉంటే, అది లేనప్పుడు
మనసు దేనికి ప్రాముఖ్యం ఇస్తుందో దాని వైపు వెళ్ళిపోతాం మేడం. అర్థమైంది కదా? ఓకే. దీనివల్ల అన్ని లాభాలు ఉన్నాయి. ఇహానికి పరానికి సంబంధించిన లాభాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అన్నీ తెలిసిన వాడు, అన్నీ వచ్చినవాడు, అన్నీ ఉన్నవాడి దగ్గర వాడి దగ్గర ఉంటే వాడే ఫ్రెండ్ అయితే మనకి ఇంకేం తక్కువ అనుకుంటామా? అనుకోమా? ఎస్ మేడం. అంతే కదా? మరి భగవంతుడు ఆత్మ అంటే ఎవరు? భగవంతుడే కదా. మనం ఆత్మలమని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. భగవద్గీత ఉండే ఉంటుంది ఇంట్లో. 10వ అధ్యాయం 20వ శ్లోకం చదివి చూడండి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. ఆ శ్లోకం చదివి చూడండి. ఆత్మ నేనే అని చెప్పారు, సర్వ భూతాల్లో స్థితమై ఉంటాను అని చెప్పారు. అలా ఒక్క శ్లోకం తీసుకొని చూడండి. గురువు గారు చెప్పేటటువంటి ఆ భగవద్గీత శ్లోకాలు, ఆ గురువు గారు భగవద్గీత చదివినప్పుడు మనకు ముఖ్యమైనవన్నీ తీసి చక్కగా మనకు అవసరమైనవన్నీ చెప్పారనమాట. అంటే అన్ని అవసరం కాదా మేడం అంటే, అర్జునుడు కొట్టాడు, భీముడు పడ్డాడు, ఇవన్నీ మనకి వేస్టే కదా. దుర్యోధనుడు పరిగెత్తాడు, ఇలాంటివే కదా అన్ని అక్కడ ఉండేది. కొన్ని అవన్నీ తీసేసి ముఖ్యమైనవి మనకు ఆత్మ జ్ఞానానికి ఉపయోగపడేటటువంటి శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకాలను చదువుతూ మీరు చక్కగా తటవర్తి వారు వారి పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది. గురువు గారు ఇచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాలు తెప్పించుకున్నారంటే బోల్డంత జ్ఞానం మేడం వాటి ద్వారా మీకు. అవి చదువుతూ అది చదువుతూ మీరు శ్రీకాంత్ మీకు వచ్చారన్నారు కదా, శ్రీకాంత్ ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఆయన తెప్పించిస్తారు పుస్తకాలు కూడా. అలాగే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం సూర్యకుమారి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మేడం ఉన్నారా? సూర్యకుమారి మేడం. శుభరాణి మేడం, మీరు మాట్లాడండి మేడం. వాయిస్ తక్కువ వస్తుంది మేడం, సెట్ చేసుకోండి. వాయిస్ తక్కువ ఉంది. శుభరాణి మేడం. ఓకే. ఓకేనా సార్? ఇప్పుడు ఓకే ఓకే సార్, సక్సెస్ఫుల్ గా 7 days ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మేము కూడా బాగా ఇంట్రెస్ట్ గా వెళ్తున్నాము. అలాగే ఈరోజు రాణి మేడం గారికి కృతజ్ఞతలు సార్. ఈ క్లాస్ లో నాకు అర్థమైంది ఏంటంటే సార్, సాధకుడు ప్రకృతిలో ఎలా మమేకం అవ్వాలి అనేది చాలా సూక్ష్మంగా చెప్పినట్టు నాకు అర్థమైంది సార్. సాధకుడు వేరు, ప్రకృతి అంటే ప్రకృతితో ఎట్లా డైరెక్ట్ సంబంధం ఎలా పెట్టుకోవాలి అనేది చాలా సూక్ష్మంగా ఉంది. అర్థం చేసుకుంటే చాలా డీటెయిల్డ్ గాను అనిపించింది నాకు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజు ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది సార్. దానికి నేను లింక్ చేసుకున్నాను. ఈ రోజు ఏంటంటే, ఈ రోజు కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది. బాల్కనీలో వెళ్ళి స్వాగతకు కూర్చున్నాను సార్ 4 o'clock. వాయిస్ బ్రేక్ అయింది మేడం ఇది. ఓకేనా సార్? ఇప్పుడు ఈ రోజు మేడం గారు చెప్పిన పాయింట్ గురించి, అంటే సాధకుడు ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి అనేది నాకు అర్థమైంది సార్. దాంట్లో భాగంగానే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది, అంటే కోఇన్సిడెన్స్ అలా జరిగింది అనమాట. ఎలా అంటే, ఈ రోజు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండి నేను బాల్కనీలో సాధన కూర్చున్నాను సార్. అంటే 4 o'clock మనకి జూన్ లో ఎంటర్ అయిన తర్వాత బాగా సన్లైట్ పడుతుంది అనమాట ఫేస్ మీద, మొత్తం మీద. కళ్ళు మూసుకున్నా కానీ ఓపెన్ లైటింగ్ అనుకోతుంది. అయినా కానీ ఫోర్సబుల్ గా కూర్చొని 1/2 an hour సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను సార్. అది ఒకటి మేడం చెప్పిన దానికి నాకు ఎందుకో కోఇన్సిడెన్స్ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కట్ అవుతూ వచ్చింది మేడం. సిగ్నల్స్ ప్రాబ్లం, నెట్ సిగ్నల్స్ ప్రాబ్లం. ప్రకృతిలో మీరు చెప్పిన సబ్జెక్ట్ అనుగుణంగా ఈరోజు సూర్యకాంత్ లో ధ్యానం చేశాను నేను. ప్రకృతి నుంచి నేర్చుకోవాలి, ప్రకృతితో అనుసంధానమే జీవించాలనేది మేడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా కోఇన్సిడెన్స్ అయింది అనేది చెప్తున్నాను సార్.
థ్యాంక్ యూ మేడం. దత్తాత్రేయులు వారు 24 మంది గురువులంట. అందరూ ప్రకృతిలో ఉండేవి అన్నమాట. ఆ ప్రకృతి నుంచి నేర్చుకున్నారన్నమాట. అలా అలా మనం అన్ని చూస్తూ నేర్చుకుంటాం. ఎస్ మ్యామ్. ఇండైరెక్ట్ గా ఇప్పుడు సాధకుడు అంటే గురువు అంటే దైవం అంటే ప్రకృతి. అంటే తిరిగి ప్రకృతి ఈ విశ్వంలో ఉంది అనేది చాలా సూక్ష్మంగా చెప్పారు మేడం. ప్రకృతికి ఎలా అనుసంధానం, ప్రకృతి అంటే పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి అనేది నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూర్యకుమారి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకటేశ్వర సార్, సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర సార్, ఎవరన్నా మాట్లాడంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఓకే మేడం, టైం కూడా అయిపోయింది మేడం. 4 to 5, 5:40 అవుతుంది. థ్యాంక్ యూ మేడం. మేడం ఎక్కడైనా సమయం ఇచ్చి మీ సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మస్కృతం పత్రిజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.